ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ వండిగడ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈరోజు సిక్కోలు డ్వాక్రా బజార్ 2025 జరుగుతుంది. ఇందులో అందరి దృష్టిని ఎస్బీఐ పేరుతో ఉన్న డ్వాక్రా స్టాల్ అయితే ఆకర్షిస్తోంది. అసలు ఎస్బీఐ డ్వాక్రాకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందో వివరించేందుకు ఎస్బీఐ ఆర్ఎం గారు ఉన్నారు. ఆయన మాటలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎస్బీఐకి సంబంధించి ఈ డ్వాక్రా ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, ప్రస్తుతం ఆ ఫిగర్స్ ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సిక్కోలు డ్వాక్రా బజార్లో ఎస్బీఐ తరఫున మేము ఒక స్టాల్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా ఎస్హెచ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎస్హెచ్ గ్రూప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్యాంక్ తరఫున వాళ్ళకి 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఎస్హెచ్ గ్రూప్స్కి తెలియదు, 10 లక్షల వరకు అనుకుంటున్నారు. కానీ మన గవర్నమెంట్ తరఫున కానీ మన బ్యాంక్ తరఫున కానీ మినిమం మ్యాక్సిమం 20 lakhs. అదేంటంటే 10 లక్షలు దాటితే వాళ్ళు ఏదైనా అసెట్ బేస్ యాక్టివిటీ చేసుకుంటే వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎస్హెచ్ మెంబరు తమ సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ని సందర్శించి ఆ 20 లక్షల లోన్ ఏదైతే ఉందో దాని గురించి ఎంక్వైరీ చేసి మరి పొందవలసిందే కోరుచున్నాను. ఏ పర్పస్ లో ఇస్తున్నారు సార్? 20 లక్షలు దేనికని మీరు ఎలిజిబిలిటీ ఇచ్చారు? 20 లక్షలు అనేది ఏదైనా అసెట్ బేస్ యాక్టివిటీ అండి. ఏదైనా మనం యూనిట్ పెట్టుకోవచ్చు, ఎంఎస్ఎం యూనిట్ పెట్టుకోవచ్చు, పాపడ్ బేకింగ్ పెట్టుకోవచ్చు, పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ సర్వీస్ సెక్టర్ యూనిట్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ అసెట్ అనేది జనరేట్ అవ్వాలి. నార్మల్గా ఏం చేస్తున్నారంటే 10 లక్షల వరకు లోన్ తీసుకొని కన్సంప్షన్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు 20 లక్షలు వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇంత అమౌంట్ తీసుకొని మనం కట్టగలమా అనేది మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు 20 లక్షలు తీసుకోండి, 10 మంది ఉంటే 2 లక్షలు చొప్పున ఒక్కొక్క మెంబర్కి వస్తుంది. దాంతో మీరు గేదెలు పర్చేస్ చేసుకోండి, ఆవులు పర్చేస్ చేసుకోండి, డైరీ యూనిట్ పెట్టుకోండి, ఇదేనా పౌల్ట్రీ యూనిట్ పెట్టుకోండి. ఏదైనా మీరు చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని మీరు దానికి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనం ఇది అన్నట్టుగానే వాళ్ళు 20 లక్షలు పెద్ద ఫిగర్ అన్నప్పటికీ చాలా మంది డౌట్ పడుతుంటారు, భయపడుతుంటారు. జిల్లాలో సక్సెస్ఫుల్ గా రన్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అంత హెవీగా సాగుతున్న జిల్లాలో ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయి? చాలా మంది గ్రూప్స్ ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చి మన ఎస్బీఐలోనే తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి ఒక అవగాహన అనేది మనం ఏర్పరచుకెళ్తే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా మందికి ఎడ్యుకేషన్ లేదు దీని మీద. వాళ్ళు ఏంటంటే 10 లక్షలు తీసుకుని పంచుకోవడం చేస్తున్నారు. కానీ బట్ మనం ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మీరు ఇలా చేసుకోండి అని అడ్వైస్ కూడా చేస్తున్నాము. చేసిన గ్రూప్ మన మెప్మా వాళ్ళు కూడా, డిఆర్డిఏ వాళ్ళు కూడా ప్రోత్సహించి పంపిస్తున్నారు. అదే విధంగా అది కాకుండా గ్రూప్ లోన్ కాకుండా మనము ఇండివిజువల్ గా స్వయం సిద్ధ అని ఒక స్కీమ్ ఉంది. గ్రూప్ లోన్ తో పాటు ఒక్కొక్క ఎంటర్ప్రినర్ కి ఒక లోన్, మళ్ళీ అది ఎంత అంటే 80,000 నుంచి 10 లక్షల వరకు లోన్. అది కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ లోన్స్ అనేది వితౌట్ సెక్యూరిటీ మనము ఇవ్వడం. ఎక్స్పెన్స్ ఏంటి సార్? 20 లక్షలు అంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? మిగిలిన వాటిలాగే పడుతుందా? టెన్యూర్లో ఎంత టెన్యూర్ ఉంటుంది? దానికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇదేంటంటే ఇది 1 year లోన్ అండి. 1 year లో ప్రతి ఏటా రెన్యువల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏంటంటే 3 లక్షల వరకు ఒక రేటు, 3 నుంచి 5 లక్షలకు ఒక రేటు, తర్వాత 5 లక్షలు దాటే ఒక రేటు. అన్ని బిలో 10% ఉంటాయి. సో ఇదేంటంటే చాలా మంచి అవకాశము. అన్ని గ్రూప్స్ ఈ లోన్స్ తీసుకొని దే కెన్ ఇంప్రూవ్ దేర్ ప్రొడక్టివిటీ. తప్పనిసరిగా సార్, డ్వాక్రాతో పాటుగా ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యి ఎస్బీఐ ఇంకా ఎలాంటి స్కీమ్స్ అందిస్తుంది? సబ్సిడీ ఎక్కువ ఉన్న కానీ ఇవి ఎక్కువ ఆకర్షిస్తాయి ప్రజలకి, కానీ దాని గురించి ప్రచారం తక్కువగా ఉంటుంది. ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్? స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ ఈ గ్రూప్స్ లోన్ కాకుండా మనకి పిఎం విశ్వకర్మ అని ప్రధానమంత్రి గారు కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఒక్క బెనిఫిషియరీకి 1 లక్ష రూపాయలు అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కిట్ ఇచ్చి మనకు పంపిస్తున్నారు. అలాగే మన బ్యాంక్ లో, స్టేట్ బ్యాంక్ లో 20,000 లోన్ అప్లికేషన్ దాకా మేము వెరిఫై చేసి ఉన్నాము. ఇప్పటికే 1000 అప్లికేషన్స్ వచ్చాయి. అది మేము ప్రాసెస్ చేస్తున్నాము. అది కాకుండా స్వానిధి అని 10,000 వరకు ఫస్ట్ ట్రాంచ్, తర్వాత 20,000, తర్వాత 50,000 ఆ లోన్స్ ఇస్తున్నాము. ఇంకా ఎంఎస్ఎంఈలో ఏ లోన్ అయినా, పిఎంఈజీపీ అయినా, పిఎంఎఫ్ఎంఏ అయినా అన్ని రకాల లోన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అది మనము బెనిఫిషియరీస్ కి మళ్ళీ ఐడెంటిఫై చేసి మనమే ఎడ్యుకేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎం గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. 20 లక్షలకు పైగా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని అనవసర అపోహలు పెట్టుకుని చాలా మంది ఇలాంటి పెద్ద ప్రాజెక్టు వైపు ఎవరూ దృష్టి సారించడం లేదని, తక్కువ ఇంట్రెస్ట్ తో ఇలాంటి పథకాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ పథకాలన్నీ వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఇంకోవైపు డ్వాక్రా మహిళలతో పాటు విశ్వకర్మ లాంటి అనేక ఇతర పథకాలు అత్యధిక సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా ఈ పథకాలన్నింటినీ ఉపయోగించుకోవాలని ఎస్బీఐ అందుకు ఊతం ఇస్తుందని చెప్పి ఎస్బీఐ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్, శ్రీకాకుళం.